పర్యాటక రంగంలో ఏపీ సర్కార్ చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా జీటీఎం 2026 అవార్డు లభించిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ జీటీఎం టూరిజం అవార్డ్స్ 2026లో భాగంగా బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ అవార్డులను కందుల దుర్గేష్ కేరళలో అందుకున్నారు. పర్యాటక మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ బ్రాండింగ్, పెట్టుబడుల ఆకర్షణ, ఆధ్యాత్మిక, తీర ప్రాంత, అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్ను సందర్శన ప్రదేశంగా కాకుండా ప్రపంచ స్థాయి అనుభూతిని అందించే పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని దుర్గేష్ చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని దేశ విదేశీ సంస్థలను ఆహ్వానించారు. In 2027, we are going to organize this GTM in Andhra Pradesh, and the date is also fixed that World Tourism Day, that is 27th of September. In Andhra Pradesh, for the past 2 years, our Andhra Pradesh tourism activities have become vibrant under the dynamic leadership of the known leader, Sri Nara Chandrababu Naidu Garu as Chief Minister, and the film star and Janasena Party leader, Deputy Chief Minister Sri Pavan Kalyan Garu, and ultimately in the center Narendra Modi Garu. Double engine Sarkar is going on in Andhra Pradesh, and we made Andhra Pradesh as a vibrant tourism sector. And one thing I wish to tell you is that Andhra Pradesh is already accorded industry status to tourism sector.